బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామానికి విచ్చేసిన అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన విజయసాయిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పంచడు గ్రామంలో విలేకరుల సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశంలో పంచేడు గ్రామంలో అన్నగారింట్లో, సురేంద్ర అన్నగారింట్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు సపోర్ట్ ఇవ్వడం, గెలిపించాలన్నటువంటి సంకల్పం, ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను నెల్లూరు బిడ్డని. అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో, నెల్లూరులో పెరిగాడో, అలాగే నేను కూడా నెల్లూరులోనే పుట్టి తాళ్ళపూడిలో, నెల్లూరు తాళ్ళపూడిలోనే 5వ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ బిఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తిని. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్నకి, నాకు కూడా రాజకీయమే ఒక జీవితం. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో ఒక తారకరత్న చనిపోయినప్పుడు ఆ యొక్క ఫ్యూనరల్ రైట్స్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు. నేనేదో పార్టీ మారిపోతున్నానని, నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోనే ఉంటాం కానీ పార్టీ మారడం అంటే జరగదు. ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ వ్యక్తి వచ్చినా, ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాదరంగా ఆహ్వానిస్తామే కానీ మనం వెళ్ళిపోమ్మని చెప్పం. అది సాంప్రదాయం, ఇండియా సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. మరొక విషయాన్ని చెప్తా ఉన్నా, మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు, నేను బలహీనుని కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆర్థికంగా చాలా ముందుండవచ్చు. నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు కూడా నేను నా కుటుంబం బాడిగింట్లోనే ఉంటున్నాం. నీతితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గత 30 సంవత్సరాలుగా నేను పనిచేస్తా ఉన్నాను. ఆడిటర్గా చేరి ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి నేను చెప్తా ఉన్నా. డబ్బుతో చాలా కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, కొంతమంది నాయకులను కొనవచ్చేమో కానీ ప్రజల మనసుల్ని, ప్రజలు ఎవరైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటర్ మహాశయులను కొనడం అన్నటువంటిది అసాధ్యం. ఎవరో కొంతమంది నాయకులు
ఎవరో కొంతమంది నాయకులు డబ్బుకు ఆశపడి వేమిరెడ్డన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను వేమిరెడ్డి అన్నకి, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది. నెల్లూరు పార్లమెంటుకు మంచి మనసున్న మహారాజు, ప్రజల మనిషి, చిరునవ్వుతో పలకరించే వ్యక్తి విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయిరెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన. నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను. మా విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుడు. నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు విజయసాయిరెడ్డి గారు. అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి. నీలాగా డబ్బుందని అహంకారం, పొగరు, గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయిరెడ్డి గారు. ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని కలుపుకొని పోతున్నారు విజయసాయిరెడ్డి గారు. నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి? నువ్వు నిత్య పెళ్లి కొడుకువి. కాంతం, కనకం, జోదంకి చైర్మన్ నువ్వు. కాంతం అంటే అమ్మాయి, కనకం అంటే డబ్బు, జోతం అంటే పేకాట. ఈ మూడింటికి చైర్మన్ నువ్వు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో, అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు. నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు. నువ్వు మా విజయసాయిరెడ్డి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు. నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్స్లో డబ్బులు సంపాదించావో, నువ్వు ఏ విధంగా కోటీశ్వరుడైనావో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బుందనే అహంకారంతో బయటకు వెళ్ళి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు. నీకు రాజకీయ నూకలు చెల్లిపోయాయి. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు, నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా. ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరి చరిత్ర. అమ్మ ప్రశాంతమ్మ, నీ రెండో భర్తని నెత్తినెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు. నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఇక్కడ ఎంపీగా మా విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు, నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.